హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని నా కృష్ణని నా తమ్మిద డాన్యస్వామిని కోరుకుంటూ ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని నేను అనుకుంటున్నానండి. మీరు కూడా అనుకోండి. ఈరోజు రీడింగ్ ఏంటి అంటే ఓన్లీ వన్ కార్డ్ తోటి రీడింగ్ చేద్దాము, చూద్దాము అసలు మీ లైఫ్లో ఏం చేంజ్ రాబోతుంది, అసలు మీ పర్సన్ మీకు ఏం చెబుతున్నారు, అసలు ఈ వీక్లో మీకు ఏం జరగబోతుంది అన్నీ చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. మీరు మాత్రం ఆగకండి. మీరు చాలా ఎక్కువ చేస్తున్నారు. కార్డ్స్ నన్ను సెఫల్ చేయడానికి కూడా వదలటం లేదు. కార్డు కింద పడిపోతున్నాయి. మీరు చూసే వాళ్ళు మేల్ అయితే ఫీమేల్ అనుకోండి, మేల్ అయితే మేల్ అనుకోండి. మీరు లవర్స్ అయి ఉండొచ్చు, ఏ రిలేషన్షిప్లో అయినా ఉండి ఉండొచ్చు. మీరు ఈ రీడింగ్ని చూస్తున్నారు అంటే మీకు ఇందులో ఎంతో కొంత రిజనేట్ అవుతుంది. రిజనేట్ అయిన పాయింట్ని తీసుకోండి, రిజనేట్ కాని పాయింట్స్ని లీవ్ చేసేసి అయినంత వరకు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. మీరు ఎప్పుడు వదులుతారో అప్పుడు మీకు కావాల్సింది మీకు దక్కుతుంది. ఎప్పుడు మీరు పట్టుకొని ఉంటారో, ఎమోషనల్గా మీరు ఫీల్ అవుతూ ఉంటారో అది ఎప్పటికీ దూరంగానే వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది. యూనివర్స్ కూడా మీకు చెప్పేది ఒకటే, వదిలి చూడండి ఒక్కసారి. ఆరాంగా మీ లైఫ్లో మీకు కావాల్సింది మీకు దక్కుతుంది. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి. ఈ ఫ్యామిలీలో నన్ను మీతో పాటు ఒక మెంబర్ని చేసి మీ సపోర్ట్ అనేది నాకు ఇస్తూ, మీ కామెంట్స్ ద్వారా నన్ను పుష్ చేస్తూ, మీ ఆప్యాయంగా పలకరించే అమ్మ కానీ, అక్క కానీ, సిస్టర్ అండ్ చెల్లి కానీ, మీరు మీ ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా నన్ను ఫీల్ అవుతూ ముందుకు నడిపిస్తున్నారు. చాలా సంతోషంగా ఉందండి. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ ఫ్యామిలీని పెద్ద చేయడం మీ చేతుల్లోనే ఉంది. నా చేతుల్లో అయితే ఏమీ లేదు. రీడింగ్ మాత్రం చేయగలనంటే. ఇప్పుడు కార్డ్స్ తీసేస్తున్నాను. మీకు ఏం కావాలో మీరు మనసులో ఒక్కసారి కళ్ళు మూసుకొని అనుకొని ఈ రీడింగ్ని చూడండి. ప్లీజ్ యూనివర్స్ మా వ్యూయర్స్కి ఏం కావాలో అది ఇక్కడ రిజనేట్ చేసుకొని మీరు రీడింగ్ని యాక్యురేట్గా ఇవ్వండి. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. చైల్డ్హుడ్ ట్రామా, చిన్నతనంలో జరిగిన గాయాలైనా అయిండొచ్చు. చిన్నతనం నుంచి మీరు కానీ మీ పర్సన్ కానీ పడ్డ స్ట్రగుల్స్ అయినా అయిండొచ్చు. అవి పదే పదే గుర్తుకొస్తున్నాయి. ఇక్కడ మీకు అలాగే ఉంది, అక్కడ మీ పర్సన్కి కూడా అలాగే ఉంది. అంటే రెండు విధాలుగా నేను అనలైజ్ చేస్తున్నాను. ద హీట్ బిట్వీన్ అస్ ఈజ్ ఇంటెన్స్. మీ ఇద్దరి మధ్యలో ఉన్న కెమిస్ట్రీ అనేది చాలా ఒక లయబద్ధంగా జరిగింది. ఒక మంచి అండర్స్టాండింగ్తో ఉన్న మీ ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ అనేది. ఇప్పుడు అదంతా ఎందుకు బ్రేక్ అయ్యిందో ఏంటో చూద్దాం. అసలు ఇక్కడ చైల్డ్హుడ్ డ్రామాకి మీరు ఏం ఆన్సర్ ఇవ్వాలి అనుకుంటున్నారు? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఇప్పుడు మీకు అర్థమైంది మీరు దేనికి బాధపడుతున్నారు అంటే, మీకు ఇది లాంగ్ టర్మ్ నుంచి ఒక పెయిన్ అనేది మీరు క్యారీ చేస్తూ ఉన్నారు. అది ఎలా అంటే ఇంతకు ముందు కూడా అలాగే మీ లైఫ్లో జరిగింది. ఇది కన్నా నిజము అయితే కన్నా మీరు క్లైమ్ చేసుకోండి. ఈ ఎనర్జీని, మీ పాజిటివ్ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే మీరు ఒక స్ట్రాంగ్ అండ్ స్టెబిలిటీ ఉన్న పర్సన్. ఏదైనా కూడా అథారిటీ చలాయించే మనస్తత్వం ఉంది. అంటే ఏదైనా కూడా ఒక నిర్ణయం తీసుకున్నా కూడా దాని మీద నిలబడతారు. అది ఏదైనా వద్దు అనుకుంటే దానికి దూరంగా జరిగిపోయే మనస్తత్వం ఉన్న పర్సన్ మీరు. అలాంటి పర్సన్ని, మీ పర్సన్ ఇప్పుడు తన ఇన్నర్గా ఉన్న
ప్రేమని ఇప్పుడు ఫీల్ అవుతూ ఉన్నారు. మీకు దూరమైన తర్వాత ఇన్నర్‌గా ఉన్న ప్రేమని ఫీల్ అవుతూ ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళ లైఫ్‌లో చాలా లైఫ్ అనేది చాలా బర్డెన్‌గా ఫీల్ అవుతూ ఉన్నారు. అక్కడ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఒక బరువు బాధ్యతల మధ్యలో ఒక రెస్పాన్సిబిలిటీస్‌ని తనకై తను నెత్తి మీద ఎత్తుకొని తను సఫర్ అవుతూ ఉన్నారు. అది నెరవేర్చడానికే వాళ్ళు సతమతం అవుతూ అక్కడ హోల్డ్ అయిపోయి ఉన్నారు. ఎందుకు అంటే అక్కడ ఉన్న పర్సన్స్ తనకి ఎటువంటి హెల్ప్ చేసే పర్సన్స్ కానీ లేరు. తన మీద డిపెండ్ అయ్యే పర్సన్సే ఎక్కువగా ఉన్నారు ఇక్కడ. తను లైఫ్‌లో అన్ని సమస్యలతోటి అన్ని విధాలుగా ఒంటరిగా పోరాడుతున్నాడు. సారీ, నేను నా వర్షన్‌లో చెప్పాను. సింగిల్ వర్డ్ వచ్చింది, ఏమనుకోవద్దండి. వాళ్ళు పోరాడుతున్నారు. అందుకు వాళ్ళకి ఏమనిపిస్తూ ఉందంటే ఈ సిచ్యువేషన్ అనేది కరెక్ట్ కావాలి, ఇది కంప్లీట్ అయిపోవాలి. ఎందుకు అంటే మిమ్మల్ని తను చేరుకోవాలి అని అనుకుంటున్నారు. ఇప్పుడు ఎట్లా అంటే తనకి తెలియని సిచ్యువేషన్లో తను ఉండిపోయారు. ఇక్కడ చూడండి, చైల్డ్హుడ్ ట్రామాకి ఎంత అక్యురేట్గా ఆన్సర్ ఇచ్చారో యూనివర్స్. వాళ్ళ లైఫ్లో కానీ మీ లైఫ్లో కానీ ఇది మాత్రం ఫస్ట్ టైం అయితే కాదు. ఇలా మీరు సఫర్ అవ్వడం ఫస్ట్ టైం అయితే కాదు. ఇది ఖచ్చితంగా చెప్పగలను. ఫైనాన్షియల్గా ఒక స్టెబిలిటీ కావాలి అని అంటే ఎక్కడ అని అంటే మీ ఇద్దరు కలిసి ఉంటే తను ఫైనాన్షియల్లీ స్టెబిలిటీ పొందగలరు. అంటే మీరు ఏదో డబ్బు ఉన్న పర్సన్ అని నేను చెప్పటం లేదు. ఒక మనసు హ్యాపీగా ఉంటే అక్కడ ఏమవుతుందంటే చేసే పని అనేది ఉత్సాహంగా చేయగలరు, హ్యాపీగా చేయగలరు, ఇంకా ఎఫర్ట్ అనేది పెట్టగలరు, ఎక్కువ ఎర్న్ అనేది చేయగలరు. అందుకు తను అలా ఫీల్ అవుతూ ఉన్నారు. మీ మీద ఉన్న ప్రేమని తను ఇన్నర్గా ఉన్న ప్రేమని బయటికి చూపించలేకపోతున్నారు. కానీ ఇన్నర్గా మాత్రం మీ మీద చాలా పాజిటివ్ ఒపీనియన్ అయితే ఉంది. వాళ్ళకి ఎటువంటి నెగిటివ్ ఒపీనియన్ అయితే మీ మీద లేదు. అంటే వదిలివేసి వెళ్ళింది వాళ్ళే. దిస్ ఈజ్ ట్రూ. నేను కూడా అగ్రీ చేస్తాను. కానీ ఆ వదిలేసి వెళ్ళిపోయిన పర్సన్ ఇప్పుడు రియలైజ్ అవుతూ ఉన్నారు. ఎందుకు అంటే తన చిన్నతనం నుంచి జరిగిన బాధల్ని మళ్ళీ వాళ్ళు రిపీట్గా మళ్ళీ అక్కడ బాధపడుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ కార్డ్స్కి మనం క్లారిఫికేషన్ తీసుకున్నాం. ఇక్కడ కింగ్ ఆఫ్ స్వార్డ్స్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. Gratitude, gratitude, gratitude. Please give me a great answer. Gratitude, gratitude, gratitude. ఎందుకు అంటే తను చెప్పాను కదా, తన ఇన్నర్గా ఉన్న థాట్స్ ఏవైనా అయ్యుండొచ్చు, తన అహంకారమైన అయ్యుండొచ్చు, తను మిమ్మల్ని లీవ్ చేసుకోవడానికి ఒక రీజన్ ఏదైనా కూడా అయ్యుండొచ్చు. ఆ రీజన్ని తను ఒక బేస్ చేసుకొని వెళ్ళిపోయిన పర్సన్ మళ్ళీ తన లైఫ్లో తన చిన్నతనంలో అనుభవించిన సఫర్ ఏదైనా అయ్యుండొచ్చు, అదే రిపీట్ అయినట్లుగా అనిపించింది. అందుకే వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు. మిమ్మల్ని మోసం చేసిన పర్సనే మిమ్మల్ని కాదనుకొని కాలి దగ్గర ఉన్నదాన్ని కాళ్ళతో తన్ని వేసి వెళ్ళిపోయిన పర్సనే. అంటే విలువ ఏది తెలియదు. మన దగ్గర ఉన్నప్పుడు విలువ ఏది తెలియదు. దూరం అయిన తర్వాత దాని విలువ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పుడు మీ విలువ అనేది మీ పర్సన్ ఫీల్ అవుతూ ఉన్నారు. అందుకే అక్కడ ఉన్న సిచ్యువేషన్ నుంచి వాళ్ళు మీ వైపుగా ప్రయాణం అనేది స్టార్ట్ అయ్యింది. ఇక్కడ 10 ఆఫ్ హ్యాండ్స్ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే తను అక్కడ ఉన్న రెస్పాన్సిబిలిటీస్ మధ్యలో ఇరుక్కుపోయి ఉన్నారు. తను అక్కడి నుంచి కదలలేక మెదలలేక బాధపడుతూ ఉన్నారు. మిమ్మల్ని తను ఆ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ని నెరవేర్చడంలో వాళ్ళు తలమునకలవుతూ ఉన్నారు. కానీ మిమ్మల్ని ఇన్నర్గా మాత్రం వాళ్ళు ఏ క్షణము మర్చిపోలేదు. మిమ్మల్ని లీవ్ చేయకూడదు, మిమ్మల్ని వదిలేయకూడదు అని ఫీల్ అవుతూ ఉన్నారు. తన ఇన్నర్గా తను ఫీల్ అవుతున్నది అది కార్యరూపం దాల్చడానికి
ట్రై చేస్తున్నారు. మీ ఇద్దరి మధ్యలో మోర్ దెన్ డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి. ఆ డిఫరెన్సెస్ని కూడా ఇప్పుడు తను లెక్క చేయకుండా మెచ్యూరిటీగా ఆలోచించాలి, ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకుంటూ ఉన్నారు. ఇక్కడ 5 ఆఫ్ ఫ్యాన్స్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తారు? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే తన లైఫ్లో తను ఒంటరిగా అయిపోయాను అని ఫీల్ అవుతూ ఉన్నారు. మీరు ఉంటేనే అన్ని విధాలుగా తన లైఫ్లో ఒక సంతోషము, ఒక ఏదైనా కూడా పంచుకునే వ్యక్తి ఎవరు అంటే మీరే. అది బాధ అయినా సంతోషమైనా మీతో మాత్రమే పంచుకోగలరు. అది చెప్పకూడని విషయం అయినా కూడా ఒక్కొక్కసారి తను చెప్పాలి అనిపించేది ఎవరికి అంటే మీ ఒక్కరికి మాత్రమే. అది అలా తనకి ఇప్పుడు తెలుస్తూ ఉంది. తన లైఫ్లో తను ఎవ్వరూ తనని ట్రస్ట్ చేసేవాళ్ళు కానీ, తనని ఆప్యాయంగా పలకరించే వాళ్ళు కానీ లేరు. ఎందుకు అంటే తన అవసరం వాళ్ళకి ఉంది, అంతవరకే తనని ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఆ అవసరానికి మించి వాళ్ళు ఎటువంటి ఎఫర్ట్ అనేది మీ పర్సన్ మీద పెట్టడం లేదు. అందుకే తను అన్ని విధాలుగా ఒంటరిని అయిపోయాను, ఒంటరిగా పోరాడుతున్నాను అని అనుకుంటూ ఉన్నారు. ఇప్పుడు వరకు జరిగిన సిచ్యువేషన్ అనేది మారబోతుంది. మీ జీవిత ప్రయాణంలో ఒక కొత్త మలుపు అనేది తిరగబోతుంది. మీరు ఇద్దరు కలిసి ట్రావెల్ చేయాలి అని అనుకున్నా కూడా ట్రావెల్ చేయబోతున్నారు. జీవితంలో ముందుకు వెళ్ళబోతున్నారు. మీ ఇద్దరిలో ఒకరికైనా ఉండొచ్చు, మీ ఇద్దరికైనా ఉండొచ్చు. ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. అది కొత్త ప్రదేశాలను చూడడమైనా, కొత్త విషయాలు తెలుసుకోవడమైనా కూడా మీ ఇద్దరికి చాలా ఇష్టం. ఇందులో కొంతమంది ఇద్దరు చూపిస్తున్నారు, కొంతమంది ఒకరు సింగిల్గా అయినా కూడా. అలాంటి మనస్తత్వము ఎక్కడా తనకి కనిపించలేదు. అందుకే తను ఫీల్ అవుతున్నారు మీ ప్రజెన్స్ని. మీ ఎలా చెప్పాలి, మీ ఇద్దరు మధ్యలో ఉన్న మ్యూచువల్ సేమ్ ఆలోచనల్ని వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు ఇప్పుడు. ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డే, ద హీట్ బిట్వీన్ అస్ ఈజ్ ఇంటెన్స్ అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. చూడండి, మీ ఇద్దరి మధ్యలో ఉన్న కెమిస్ట్రీ, మీ ఇద్దరి మధ్యలో ఉన్న అండర్స్టాండింగు, వాళ్ళు ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. వాళ్ళ ఇన్నర్గా ఉన్న ప్రేమని బయటికి చూపించలేకపోతూ ఉన్నారు. కానీ వాళ్ళు మిమ్మల్ని మాత్రం నిజంగా ప్రేమిస్తున్నారు. ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకుంటూ ఉన్నారు. మీ ఇద్దరి మధ్యలో ఈ రిలేషన్షిప్ అనేది కొత్తగా న్యూ బిగినింగ్ కాబోతుంది, న్యూ రీయూనియన్ కాబోతుంది. కొత్తగా బ్యాలెన్స్ అనేది చేయబోతారు. ఇప్పుడు మీ ఇద్దరు కూడా ఇంతవరకు ఒకరు అన్బ్యాలెన్స్డ్గా ఉన్నారు. దాన్ని క్లియర్ చేయడం కోసం ఇదంతా జరిగింది. ఇప్పుడు ఇద్దరు బ్యాలెన్స్ చేసే సిచ్యువేషన్కి వచ్చారు. మీకు కూడా తెలిసింది అసలు మిస్టేక్ ఏంటి, ఎక్కడ మిస్టేక్ చేశాను. మీరు చేసిన మిస్టేక్ అయి ఉండొచ్చు, మీ పర్సన్ చేసిన మిస్టేక్ అయి ఉండొచ్చు. దాన్ని ఇప్పుడు మీకు దిద్దుకోవడానికి ఒక అవకాశం అనేది యూనివర్స్ కల్పించబోతుంది. దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. చూడండి, అర్థమైంది? కొత్తగా హ్యాపీ లైఫ్ అనేది స్టార్ట్ అవబోతుంది. మీ రిలేషన్షిప్, మీ జీవితము నిత్య నూతనంగా ఉండబోతుంది. మీరు ఇల్లు కట్టుకోవాలి అనుకునే వాళ్ళు ఇల్లు కట్టుకోబోతున్నారు. అగైన్ ప్రతిరోజు ఒక హ్యాపీ మూమెంట్ని మీరు ఎంజాయ్ చేయబోతున్నారు. చాలా దగ్గరలో ఉంది. కపుల్ ఆఫ్ వీక్స్ మాత్రమే చూపిస్తుంది. ఇక్కడ మీకు ఆ చేంజ్ అనేది జరగబోతుంది. మీ పర్సన్ గురించి చూస్తే మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. కమ్యూనికేషన్ రాబోతుంది, రీయూనియన్ కాబోతుంది. దిస్ ఈజ్ ఫర్ టుడే రీడింగ్ అండి. ఐ హోప్ మీకు ఈ 1 కార్డ్ రీడింగ్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇందులో మీకు రిజనేట్ అయిన పాయింట్స్ని తీసుకోండి, రిజనేట్ కాని పాయింట్స్ని లీవ్ చేయండి. మళ్ళీ మీ లైఫ్లో ఒక నవవసంతం వెళ్ళి విరవాలి అని, కొత్తగా మీ జీవితం చిగురించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా కృష్ణకి, నా తమ్మితోటి ఆంజనేయ స్వామికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రీడింగ్ని ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం.